యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూలై 20వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహానుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, ఏ పాపమెరుగని యేసయ్య మన పాపములను బట్టి సిలువలో ఎంతో ఘోరమైన శిక్షను అనుభవించాడు. ముళ్ళ కిరీటం, చేతులకు కాళ్లకు మేకులు, కొరడా దెబ్బలు, తన శరీరంలో చివరి రక్తపు బిందువు వరకు ఆయన మన కొరకు రక్తము చిందించెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవించుము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనులను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనులను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. కావున దేవుని సన్నిధిలో పాప క్షమాపణ కోరుము. కన్నీటితో మోకాళ్ళుని ఆయన సన్నిధిలో నీ పాపములన్నింటినీ ఒప్పుకొని పాప క్షమాపణ కోరుము. ఆయన నిన్ను క్షమించును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనులను పవిత్రులుగా చేయును. దేవుడు మీ పాపములన్నింటినీ క్షమించి ఈరోజే మిమ్మల్ని పరిశుద్ధపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.